మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్లో మనం ఇంట్రడక్షన్ పార్ట్ చెప్పుకున్నాం. ఇప్పుడేమో కొద్ది ఎగ్జాంపుల్ చెప్పుకుని ఎక్సర్సైజ్ 3.1కి వెళ్దామండి. ఇప్పుడు ఎగ్జాంపుల్లో మనం చెక్ వెదర్ ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ x + 3y = 6 అండ్ 2x - 3y = 12 ఈజ్ కన్సిస్టెంట్ అని ఇచ్చేసాడు. ఈజ్ కన్సిస్టెంట్ ఇఫ్ చెక్ అంటే చెక్ చేయమన్నాడండి, కన్సిస్టెంట్ కదా. ఇఫ్ సో సాల్వ్ దమ్ గ్రాఫికల్లీ అంటే గ్రాఫికల్గా సాల్వ్ చేయమంటున్నాడు. గివెన్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఏమి ఇచ్చాడంటే x + 3y - 6 = 0 1, 2x - 3y - 12 = 0 1 అండి. ఇప్పుడు మనం కన్సిస్టెంట్ అంటే మనం ముందు చెప్పుకున్నాం కదండి. అంటే ఇచ్చిన లీనియర్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటే a1/a2 ≠ b1/b2 అయితే మనకి కన్సిస్టెంట్ అవుతుంది. ముందు అది ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత a1/a2 = b1/b2 అవుతే మళ్ళీ = c1/c2 ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండు అవుతే వాటిని ఈక్వేషన్స్ ఏమంటామంటే కన్సిస్టెంట్ ఈక్వేషన్ అంటాము. అలా కాకుండా a1/a2 = b1/b2 ≠ c1/c2 అయితే అప్పుడు ఏమంటామంటే ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటాం. ఇప్పుడు దీన్ని మనం కన్సిస్టెంట్ అని చూపించాలంటే చెక్ వెదర్ ద ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్స్ a1x + b1y + c1 అండి, a2x + b2y + c2. ఇక్కడ a1/a2 ఫైండ్ అవుట్ చేద్దామండి. a1 అంటే కోఎఫిషియంట్ x కోఎఫిషియంట్ 1, ఇక్కడ 2 కాబట్టి అలాగే b1/b2 కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. b1/b2 ఏమవుతుందంటే ఇక్కడ 3/-3 అండి. అలాగే c1/c2 కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే -6/- 12 అండి. ఏమవుతుందంటే 1/2 అవుతుంది. ఇక్కడేమో -1 అవుతుందండి. ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే a1/a2 ≠ b1/b2 వచ్చింది. కాబట్టి మనకి గివెన్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ ఏమవుతాయంటే కన్సిస్టెంట్ అవుతాయండి. కన్సిస్టెంట్. ఇప్పుడు మనం గ్రాఫికల్గా వాటిని సాల్వ్ చేద్దామండి. ఒక ఈక్వేషన్ తీసుకుని మనం ఏమైనా 2 పాయింట్స్ తీసుకుని మనం గ్రాఫ్ రూపంలో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు కన్సిస్టెంట్ అయితే మనకి ఏమవుతాయంటే ఓన్లీ ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్. ఇప్పుడు రెండిట్లో ఇప్పుడు మనం ఏమవుతాయనే గ్రాఫ్ రూపంలో రాద్దామండి. అంటే ఇచ్చిన ఈక్వేషన్ గివెన్ ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వేషన్కి మనం ఏదైనా x + 3y - 6 = 0 అండి. దీనికి మనం ఏం చేస్తామంటే y వాల్యూ రాస్తాం. అంటే 3y = 6 - x, y = 6 - x/3 అవుతుందండి. ఇప్పుడు మనం గ్రాఫ్ రూపంలో రాస్తే అదే మనం ఏమైనా 2 వాల్యూస్ తీసుకుంటే మనకి =6 - x/3 అండి. ఇక్కడేమో xyకి రాస్తాం. మనం ఆల్రెడీ ముందు ఎగ్జాంపుల్ సమ్స్ చేసామండి మనం ఇంట్రడక్షన్ పార్ట్లో. ఇక్కడ మనకి అంటే ఏదైనా 2 వాల్యూస్ తీసుకుంటే మనకి కన్వీనియంట్గా ఉండే విధంగా /3 అవి రాకుండా పాయింట్లో రాకుండా గ్రాఫ్లో రాయాలంటే మనకి ఇక్కడ చూసుకోవాలండి. x = అంటే మనకి ఒక వాల్యూ వచ్చే విధంగా చూసుకుందాం. అంటే x = 3 తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఏమవుతుందంటే y వాల్యూ 1 అవుతుందండి. అంటే 6 - 3/3 ఎంత అంటే y వాల్యూ 1. అలాగే ఇక్కడ 6 తీసుకుంటే ఇక్కడ మనం ఏం రాస్తామంటే 3, 1 రాస్తాం. అలాగే ఇక్కడ ఏం రాస్తామంటే y వాల్యూ 0 రాస్తాం. ఇక్కడ ఏమొస్తుందంటే 6, 0 వస్తుంది. అలాగే 0 తీసుకుంటే మనకి ఏమవుతుందంటే y = 2 అవుతుందండి. ఇక్కడ 0, 2 వస్తుంది.
అలాగే సెకండ్ ఈక్వేషన్ కూడా మనం ఇలాగ టేబుల్ రూపంలో రాసుకుని చేద్దామండి. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే సెకండ్ ఈక్వేషను, ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 అయితే సెకండ్ ఈక్వేషన్ నుంచి 2x మైనస్ 3y మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇక్కడ వైని అవతల తీసుకెళ్ళిపోదాం. 2x మైనస్ 12/3 అంటే y ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 12 ఏమవుతుందంటే 3 అవుతుందండి. ఇక్కడ మనం టేబుల్ లోపల రాద్దాం రెండో దానికి కూడా. ఇక్కడ x, ఇక్కడేమో y వాల్యూస్ 2x మైనస్ 12/3, ఇక్కడ x, y. ఇక్కడ కూడా 3 తీసుకుంటే మనకి ఏమవుతుందంటే y ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 2 అవుతుందండి. అంటే 3, -2. అలాగే ఇక్కడ 6 తీసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 0 అవుతుంది. అంటే 6, 0. అలాగే ఇక్కడ 0 తీసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు -4 అవుతుందండి. అంటే 0, -4. మనం ఒక్కొక్క దానికి మనకి గ్రాఫ్ గీద్దామండి. అంటే x యాక్సిస్ ఇదేమో x యాక్సిస్, ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7 అప్ టు సో ఆన్ అండి. ఇక్కడేమో -1, -2, -3, -4, -5 అండి. ఇక్కడేమో 1, 2, 3, 4, 5, 6, 7, 8 అండి. అలాగే ఇక్కడ -1, -2, -3, -4, -5, -6. అంటే ఇక్కడ మనకి ఇక్కడ 3, 1 రాద్దామండి. 3, 1 పాయింట్ నోట్ చేద్దాం. ఇక్కడ అంటే 3, 1 అంటే ఇక్కడ వస్తుందండి. అలాగే ఫస్ట్ లైను అంటే ఒక్కొక్క లీనియర్ ఈక్వేషన్ ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది. ఇక్కడ కన్సిస్టెంట్ కాబట్టి ఇవి ఇంటర్సెక్ట్ కాకపోతే కోఇన్సిడెంట్లు అయితే అవుతాయండి. ఇంటర్సెక్ట్ అయితే ఓన్లీ వన్ యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. ఇక్కడ 6, 0 అంటే ఇక్కడ ఉంటుందండి. 6, 0 ఇది. అలాగే 0, 2 అంటే ఇక్కడ మనం ఒక స్ట్రైట్ లైన్ త్రీ, 1 కాబట్టి మనం ఇలా ఒక స్ట్రైట్ లైన్ గీస్తే 3, 1 అండి. ఇదేమో 6, 0, ఇక్కడ 0, 2, ఇక్కడ ఏమవుతుందంటే 3, 1. అలాగే రెండో లైన్ తీసుకుందామండి. 3, -2 అండి. అంటే 3, -2 అంటే ఇక్కడ -2 వస్తుంది. అలాగే 6, 0 అంటే ఇదే పాయింట్ అండి. అలాగే 0, -4 అంటే ఇక్కడ వస్తుంది పాయింట్. మనకి ఇంటర్సెక్టింగ్ పాయింట్ వచ్చి ఏమొస్తుందంటే 6, 0 వస్తుందండి. ఇది గ్రాఫ్ రూపంలో ఇలాగ మనకు ఏవైనా వాల్యూస్ తీసుకుని ఏం చేస్తామంటే ఈ పాయింట్స్ని మనం గ్రాఫ్లో రాస్తే ఇంటర్సెక్టింగ్ అయితే ఆ ఇంటర్సెక్టింగ్ పాయింటే మనకి సొల్యూషన్ అవుతుందండి. అంటే ఇచ్చిన given straight lines in the graph intersect
ఎట్ 1 పాయింట్. అదే మనకి ఏమవుతుందంటే 6,0 అవుతుందండి. సొల్యూషన్ కూడా మనకి ఏమవుతుందంటే సొల్యూషను x = 0, x = 6, y = 0 అండి. బై కంపేరింగ్ the ratios a1/a2, b1/b2, c1/c2, check whether the given pair of linear equation has only solution or infinite solution or no solution అండి. గివెన్ 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే a1/a2, b1/b2, c1/c2 ఫైండ్ అవుట్ చేయాలి. మనకి యూనిక్ సొల్యూషన్ అంటే మనకి ఏమొస్తుందంటే a1/a2 ≠ b1/b2 అవుతుందండి. అలాగే ఇన్ఫైనైట్ సొల్యూషన్ అంటే ఏమొస్తుందంటే a1/a2 = b1/b2 = c1/c2 అవుతుంది. అలాగే నో సొల్యూషన్ అంటే a1/a2 = b1/b2 ≠ c1/c2 అవుతుందండి. నో సొల్యూషన్ అయితే ఇప్పుడు మనం దీన్ని a1/a2, b1/b2, c1/c2 కంపేర్ చేద్దాం. గివెన్ ఈక్వేషన్స్ ఏంటంటే 5x - 8y + 1 = 0. ఇంకొక ఈక్వేషన్ ఏంటంటే 3x - 24/5 × y + 3/5 = 0 అండి. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 అండి. అంటే దీన్ని ఏం చేయాలంటే బై 5 ఉంది కాబట్టి మనం దీన్ని మల్టిప్లై 3 ఆన్ బోత్ సైడ్స్ అండి. బోత్ సైడ్స్ని 3తో 5తో మల్టిప్లై చేస్తే మనకి ఏమవుతుందంటే ఇప్పుడు 15x - 24y ఇక్కడ ఏమవుతుందంటే 3 అవుతుందండి. 5తో మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ 15x వస్తుంది. ఇక్కడ 5 క్యాన్సిల్ అయిపోయి -24y వస్తుంది. ఇక్కడ 5 మల్టిప్లై చేస్తే 5 క్యాన్సిల్ అయిపోయి 3 వస్తుందండి. ఇప్పుడు ఇది మనకి a1x + b1y + c1, a2x + b2y + c2 వచ్చిందండి. ఇప్పుడు మనం రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే a1/a2 ఏంటంటే 5/15 అండి. ఎంత అవుతుందంటే 1/3 అవుతుంది. అలాగే b1/b2 అంటే -8/24 అండి. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 1/3 అవుతుంది. అలాగే c1/c2 ఇక్కడ మనం చేసేటప్పుడు a1/a2 ≠ b1/b2 వచ్చేసిందంటే ఇక్కడితో ఆపేస్తామండి. ఆపేసి మనం ఏం చేస్తామంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ కాబట్టి మనం గ్రాఫ్ ద్వారా లేకపోతే ఓన్లీ 1 సొల్యూషన్ అని రాస్తాం. ఇంకా మనకి ఈక్వల్ అయిపోతే మనం ఏం రాస్తామంటే c1/c2 రాస్తామండి. c1/c2 అంటే ఇక్కడ 1/3. ఇప్పుడు మనకి ఏమైంది a1/a2 b1/b2 c1/c2 అయిందండి. కాబట్టి గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఏమవుతాయంటే కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయండి. కోఇన్సిడెంట్ లైన్స్ అయినప్పుడు మనకి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ వస్తాయి. గివెన్ పెయిర్ ఆఫ్ లైన్స్ యాజ్ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అండి. Champa went to sale to purchase some pants and skirts. When her friends asked her how many each she had bought, she answered the number of skirts is twice the number of pants purchased. Also the number of skirts is 4 times the number of pants purchased. Help her friends to find how many pants and skirts Champa bought అండి. అంటే చంపా మామూలుగా ప్యాంట్స్ స్కర్ట్స్ కొనడానికి ఒక షాప్కి వెళ్ళిందండి. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అడిగారు ఎన్ని కొన్నామని అడిగితే అమ్మాయి ఏం చెప్పిందంటే స్కర్ట్స్ ఈజ్ 2 less than twice the number of pants అండి.
అంటే మనకి ట్వైస్ ద నెంబర్ ఆఫ్ హ్యాండ్స్, అంటే స్కర్ట్స్ ఈక్వల్ టు ట్వైస్ ద నెంబర్ ఆఫ్ హ్యాండ్స్ మైనస్ లెస్ దెన్ 2 అన్నాడు. అలాగే నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఈజ్ 4 లెస్ దెన్ 4 టైమ్స్ ద నెంబర్ ఆఫ్ హ్యాండ్స్ అన్నాడు. దాని నుంచి మనం 2 ఈక్వేషన్స్ రాసి మనకి అమ్మాయికి మీరు ఏ విధంగా సహాయపడతారు అని చెప్పి ఎన్ని హ్యాండ్స్ ఎన్ని స్కర్ట్స్ ఉన్నాయి అని ఫైండ్ అవుట్ చేయడానికి let us denote the number of pants be x అనుకుంటే and the number of skirts y అనుకుంటే మనకి ఇప్పుడు మన ఈక్వేషన్స్ రూపంలో రాస్తే మనకి ఇక్కడ ప్యాంట్స్ని x అనుకున్నామండి, స్కర్ట్స్ని y అనుకున్నాం. కాబట్టి అంటే నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఈక్వల్ టు అంటే y ఈక్వల్ టు ట్వైస్ ద నెంబర్ ఆఫ్ ప్యాంట్స్. ట్వైస్ ద అంటే 2x అండి. నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ x అనుకున్నాం కాబట్టి 2x లెస్ దెన్ 2 కాబట్టి -2 అండి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఆల్సో ద నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఈజ్ 4 టైమ్స్ ద నెంబర్ ఆఫ్ హ్యాండ్స్, అంటే 4 × x - 4 అవుతుందండి. ఇవి మన ఈక్వేషన్ రూపంలో అమ్మాయి చెప్పింది. మనం ఈక్వేషన్ రూపంలో రాసి మనం సాల్వ్ చేద్దాం. అంటే గ్రాఫ్ టు ఈక్వేషన్ 1 and 2 find the solutions of ఈచ్ ఈక్వేషన్ అండి. ఈచ్ ఈక్వేషన్కి మనం ఏం చేద్దాం అంటే సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. మనం ఒక్కొక్క ఈక్వేషన్ తీసుకుని మనం అంటే ఎక్స్ ఇక్కడ మామూలుగా అయితే ఇక్కడ y రాస్తాం. y = 2x - 2 అండి. ఇక్కడ x y రాస్తే మనకి x = 2 తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ y = ఎంత అవుతుందంటే 2 అవుతుంది. అంటే 2, 2 అవుతుందండి. ఇక్కడ 0 తీసుకుంటే y = ఏమవుతుందంటే -2 అవుతుంది. ఇక్కడ 0, -2 అవుతుంది. ఇక్కడ మనం 2 పాయింట్స్ తీసుకున్నామండి. 2 పాయింట్ తీసుకుని మనం గ్రాఫ్ రూపంలో రాద్దాం. అలాగే ఇక్కడ ఇది ఈక్వేషన్ 1 కండి, అంటే y = ఈక్వేషన్ 1కి. అలాగే ఈక్వేషన్ 2 కూడా రాద్దాం. ఇక్కడ x y అంటే 4x - 4 అండి. ఈక్వేషన్ రూపంలో రాద్దాం వీటిని కూడా. అంటే ఇక్కడ మనం 0 తీసుకుంటే అంటే y = ఏమవుతుందంటే -4 అవుతుందండి. 1 తీసుకుంటే y = ఏమవుతుందంటే 1, 0 అవుతుంది. అంటే 0, ఇది -4, ఇక్కడేమో 1, 0 అవుతుందండి. ఇక్కడ ఇది x, y. ఇప్పుడు ఈ పాయింట్స్ని మనం గ్రాఫ్ రూపంలో రాస్తే మనకి ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. ఇది దాని నుంచి మనకి అంటే 2, 2 ఇది 1, 2, 3, 4, 5, 6 అయితే ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 అయితే అలాగే -1, -2, -3, -4 అయితే ఇక్కడ కూడా -1, -2, -3, -4 అయితే ఇక్కడ మనకి ఈ ఫస్ట్ లైన్ తీసుకుందామండి. ఒక లైన్కి ఇద్దాం. అంటే 2, 2 అంటే మనకి ఇక్కడ 2, 2 అంటే ఇక్కడ రాయాలి, ఇక్కడ పాయింట్ నోట్ చేయాలి. అలాగే 0, -2 అంటే ఇక్కడ నోట్ చేయాలి. అంటే మనకి ఈక్వేషన్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుందండి. అదే ఫస్ట్ లైన్ ఈక్వేషను. అలాగే సెకండ్ లైన్ ఈక్వేషన్ అంటే 0, -4 అండి. ఇది 0, -4 అంటే
అక్కడ 1,0 అంటే ఇదండి, ఇది ఒక పాయింట్. అంటే మనకు వచ్చి ఇది ఇలాగ లైన్ సరిగ్గా గీద్దాం. మైనస్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయంటే ఇది 1,0 వద్ద ఇంటర్సెక్ట్ అవుతున్నాయండి. ఇక్కడ మనకి రెండిట్లకి 1 and ఈక్వేషన్ 2 ఆర్ ఇంటర్సెక్ట్ ఎట్ 1,0. కాబట్టి మనకి ఎన్ని ప్యాంట్స్ కొంది ఎన్ని షర్ట్స్ కొంది అనుకుంటే షీ పర్చేజ్డ్ 1 pant and no skirt. అంటే ఓన్లీ ఈ పర్చేజ్డ్ 1 ప్యాంట్ అండ్ నో స్కర్ట్. అంటే ఇక్కడ 1,0 వచ్చింది కాబట్టి షీ పర్చేజ్డ్ 1 ప్యాంట్ అండ్ స్కర్ట్ ఏం కొనలేదు, ఒక ప్యాంట్ మాత్రమే కొంది.